హలో గాయ్స్, ఈరోజు నూడిల్స్ రెసిపీ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. అవి మరిగించుకోవాలి. మరిగిన తర్వాత నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 4 చుక్కల ఆయిల్ వేసి ఆ తర్వాత నేను నూడిల్స్ తీసుకున్నానండి. ఆ నూడిల్స్ యాడ్ చేయాలి. అవి ఉడికించుకోవాలండి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు. అలా నలిపితే కొంచెం సాఫ్ట్ అయిపోవాలండి. ఇప్పుడు ఉడికాయి. స్టవ్ ఆపేసి వాటిని స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నూడిల్స్ పైనుంచి మనం కొన్ని కూల్ వాటర్ వేసుకోవాలండి. కూల్ వాటర్ వేస్తే ఏమవుతుందంటే అవి స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకొని, నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. ముందే బీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎగ్ స్క్రాంబుల్ లాగా చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. కొంచెం సాల్ట్, పెప్పరు యాడ్ చేసుకోవాలి అండి. మరీ చప్పగా లేకుండా ఉంటాయి ఇవి యాడ్ చేసుకుంటే. కొంచెం ఫ్రై అయ్యాక స్క్రాంబుల్డ్గా చేసుకోవాలండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకొని, అల్లము, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగించాలి. వేగిన తర్వాత నేను కూరగాయలని సన్నగా తరుక్కున్నానండి. క్యాప్సికమ్ ముక్కలు పొడవుగా సన్నగా తరిగినవి వేసుకున్నాను. ఆ తర్వాత క్యారెట్ కూడా అండి. ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నానండి. ఆ తర్వాత బీన్స్, అలాగే సన్నగా తరుక్కున్న క్యాబేజ్ కూడా అండి. ఇప్పుడు వాటన్నిటిని ఒకసారి కలుపుకుందామండి. కూరగాయలు మరీ సాఫ్ట్గా వేగించాల్సిన అవసరం లేదండి. మరోసారి కలుపుకుందాము. కొద్దిగా వేగుతున్నాయండి. ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, ఒక స్పూన్ కారము వేసి కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలండి. అవి బాగా కలిసేటట్టు కలుపుకుందాము. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేవండి స్ప్రింగ్ ఆనియన్స్. ఇప్పుడు ఉడకబెట్టుకున్న నూడిల్స్ని వేసుకుందామండి. అందులో కలిపేద్దాం ఒకసారి బాగా కలిసే వరకు. నేను ఎలాంటి సాసులు వాడనండి. నా స్టైల్లో చేస్తున్నాను. సాసులు కూడా హెల్త్కి అంత మంచిది కాదు కదా. కోర్స్ నూడిల్స్ కూడా మంచివి కావనుకోండి, ఇంకా పిల్లల కోసం చెయ్యక తప్పదు. రెగ్యులర్గా అయితే కాదు, 2-3 మంత్స్కి ఒకసారి అలా చేసిస్తుంటానండి. ఇప్పుడు నేను పెరి పెరి మసాలా ఉందండి నా దగ్గర, నూడిల్స్ మసాలా లేదు. ఇది కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పెరి పెరి మసాలా కూడా కలుపుకొని
ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసి సర్వ్ చేసుకోవడమే అండి. నూడిల్స్ రెడీ అయిపోతాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ రెడీ అండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. సాసులు లేకుండా కూడా బావుంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.